నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో, దేశంలో ఆర్థిక సునామీ రాబోతుంది, దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ యొక్క నిర్ణయాలు. కేవలం ఆయన కార్పొరేట్ పెట్టుబడిదారులకు వంతన పాడడం వలన ఇప్పుడు ఆ యొక్క భారం అంతా ప్రజలపైన పడి ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని అనేది వ్యాఖ్యలు చేస్తారు. దానిపైన బీజేపీ కూడా కౌంటర్ వేస్తున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యం చరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈసారి రాహుల్ గాంధీ ఏవైతే మాటలు మాట్లాడారో దానిపైన బీజేపీకి సంబంధించి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? బీజేపీ వాళ్ళు వ్యతిరేకించడం వాళ్ళ అవగాహన రాహిత్యం. వాళ్ళు మొదటి నుంచి బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళు చెప్తే వినరు. వాళ్ళు ఆ రోజు స్వాతంత్రోద్యమం నుంచి కూడా వాళ్ళు ఉద్యమంలో పాల్గొనలా. భారత స్వాతంత్రోద్యమం గొప్పతనం వాళ్ళకి తెలియదు, భారతదేశం గొప్పతనం తెలియదు. వాళ్ళకి కావాల్సిన మతం ఒకటే. నేను ఒక్కటి స్పష్టంగా తెలుసుకున్నా, రాహుల్ గాంధీ గారు చెప్పిందే మోడీ గారు చెప్పారు. ఏం తేడా ఉందండి? రాహుల్ గాంధీ గారు ముందు చెప్పాడు, మోడీ గారు తర్వాత చెప్పాడు. ఈరోజు కాదు, మేము మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కరోనా టైంలో కూడా 2020 ఫిబ్రవరి 7వ తారీఖు పార్లమెంట్లోంచి బయటకు వచ్చే ఆవరణలో కరోనా అనే ఒక వైరస్ రాబోతుంది, భారతదేశం చాలా ఇబ్బంది పడబోతుంది, ప్రపంచవ్యాప్తంగా యూరోప్ కంట్రీస్లో ఇలాంటి గొడవ జరుగుతుంది, స్పెయిన్లో చాలామంది చనిపోయారు, ఇటలీలో చనిపోయారని చెప్తారు. నవ్వారండి వీళ్ళందరూ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు. కానీ ఇక్కడ మీకేం జరిగింది? ఈరోజు తర్వాత లాక్డౌన్ పెట్టాడు, సడన్గా లాక్డౌన్ పెట్టాడు. అనేక వేల మంది వలస కార్మికులు చనిపోయారు. అస్తవ్యస్తమైంది భారతదేశం. మీ అవగాహన లోపం వల్ల, మీకు ప్రణాళిక లేకపోవడం వల్ల, మీకు ఉన్న నాలెడ్జ్ వల్ల. అందుకే భారతదేశం ఏమనుకుంటుంది, ఈరోజు చదువుకున్న నాయకుడు ప్రధానమంత్రి కావాలి. ఈ దొంగ సర్టిఫికెట్లో కాదు ప్రధానమంత్రి కావాల్సింది, చదువుకున్నవాడు ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈ ఆర్థిక సంస్కరణల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. మేము ఒకటే స్పష్టంగా చెబుతవలసినాం, 2004 నుంచి 2014 వరకు ఈ బీజేపీ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నాం. 2004 నుంచి 2014, 2014 నుంచి 2026 రండి. ఆ రోజు 2008లో ప్రపంచంలోనే అత్యధికంగా రేటున్న డాలరు, ఆ రోజు బ్యారెల్ ధర 147 రూపాయలు. ఆన్లైన్లో చెక్ చేసుకోండి, 2008లో. అలాంటిది పెట్రోల్ ఆ రోజు 50 రూపాయలు ఉండే, డీజిల్ 36 రూపాయలు 37 రూపాయలు ఉండే. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రణాళిక, ఆయన ఒక ప్రొఫెసర్, చదువుకున్న ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక నిష్ణాతుడు. ఇలాంటి సన్నాసులు ఉంటే ఇట్టే మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏకాడికి ఆ వాట్సాప్ యూనివర్సిటీలో వండి పబ్లిక్ మీద నెడతాయి. ఆ రోజు డాలర్ ఎంత అంటే 62 రూపాయలు. వీళ్ళు వచ్చిన 12 సంవత్సరాల్లో 96 రూపాయలు 80 పైసలు, అంటే 40 రూపాయలు పెరిగింది. 40 సంవత్సరాల్లో డాలర్ 40 రూపాయలు పెరిగితే 12 సంవత్సరాల డాలర్ 40 రూపాయలు పెరిగింది. ఇలా దరిద్రమైన పరిపాలనకు ఇది సరిపోదా? వీళ్ళకి లేదని అవగాహన లేదని. ఎప్పటికీ నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని తోలనాటం, వ్యక్తిత్వాన్ని హననం చేయటం, వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్ చేయడం తప్ప వీళ్ళ బతుకులకు ఏమొచ్చండి? ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులకి హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం, మీరు మాట్లాడుతున్న విధానం తప్పు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, భారతదేశం మొత్తాన్ని సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన గొప్ప వ్యక్తి. ఈ సమకాలీన రాజకీయాల్లో, ఈ సమకాలీన ఈ 30 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో, నేను పుట్టిన 50 సంవత్సరాల్లో ఒక్క నాయకుడు ఇండియా మొత్తం తిరిగిన మొగోళ్ళాడు. అలాంటి రాహుల్ గాంధీ ఇండియా మొత్తం పాదయాత్ర చేశాడు, ప్రతి సామాన్యుని కలిశాడు, ప్రతి సామాన్యుని కష్టాలు తెలుసుకున్నాడు. అలాంటి వ్యక్తికి తెలుసా ఈయన శోకాళ్ళు ఉండే ఆయన తెలుసా? ఏం తెలిసి మాట్లాడతారు వీళ్ళు? రాహుల్ గాంధీ గారు మీద మాట్లాడుతున్న అవాకులు చెవాకులు చాలా దారుణం, దుర్మార్గంగా నేను ఖండిస్తున్నాను. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 మేయర్లు మేమే కైవసం చేసుకుంటామని, రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం, ఏదైతే వెస్ట్ బెంగాల్లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అంటున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? మిత్రులారా, వెస్ట్ బెంగాల్లో వచ్చిన రిజల్ట్ రావాలంటే మరి తమిళనాడులో కూడా రావాలి కదా, కేరళ కూడా రావాలి కదా. మరి తమిళనాడు కేరళ రాకుండా తెలంగాణ ఎందుకు వస్తుంది? ఒకటి మిత్రులారా, హైదరాబాద్ నగరం ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఇక్కడ ఉన్న కాలనీసు, అపార్ట్మెంట్ వాసులు వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారు. అభివృద్ధి కావాలంటే, వాళ్ళ డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీకి కొట్టారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాం, 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి కూడా భయపడింది. అలాంటి పరిస్థితి నుంచి 2016లో మేయర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశాన్ని, ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీసుకొస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు ఉంటాం నమ్మకంతో. గత 10 సంవత్సరాల్లో విధ్వంసాన్ని ఈరోజు
డెవలప్మెంట్ చూపిపోతున్నాం. ఒక మూసీ ద్వారా, ఒక హైడ్రా ద్వారా ఈ నగరాన్ని 3 మున్సిపాలిటీగా విభజించి, రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి, క్యూర్ రేర్ అంటే రూరల్ డెవలప్మెంట్ ఒకటి, సెమీ డెవలప్మెంట్ ఒకటి, సిటీ ఒకటి, ఇన్ని 3 భాగాలు చేసి ఇంత అద్భుతమైన ప్రణాళికతో మా ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ మూడిట్లో బీజేపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మరు ప్రజలు. మా అభివృద్ధిని, మా పథకాలని, మేము ప్రజలకు అందుబాటులో ఉండే మా కాంగ్రెస్ పార్టీ విధానాల్ని ప్రజలు మెచ్చుకుంటారు. ఈ ఎన్నికలు జరిగే ఇప్పుడు ఎటు కూడా లేవు, ఎన్నికలు కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే సర్ ఒకటి, జనగణన ఒకటి జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఆ రోజు ఎవరు గెలుస్తారు ఎవరైనా చూద్దాం. ఆ రోజు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అసలు వీళ్ళు హైదరాబాద్ సిటీకి పరిమితమైన పార్టీ అండి. వీళ్ళు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పార్టీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోటీ అయింది. అది అసలు అసందర్భ మాటలు. దానికి అసలు కౌంట్లెస్, మనం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇంకోటి, తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికి కూడా రైతులు పండించిన ధాన్యం ఆ కళ్ళాలలో ఉంది, సరిగా కొనుగోలు చేయట్లేదు, గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. అలాగే రైతులకు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు ఇది రైతు ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతు పక్షపాతి. రైతుల మీద చట్టాలు తెచ్చి భయపడి ఆ చట్టాలు వెనుక తీసుకున్న దరిద్రమైన చరిత్ర బీజేపీది. రైతులు వేల మంది అన్యాయంగా ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకునే చరిత్ర బీఆర్ఎస్ది. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు, కాంగ్రెస్ పార్టీ సాటి కాదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు వాటికి. ఇంకోటి ఏం చెప్తామంటే, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యధికంగా వరి పండించాం. వరి వేస్తే ఉరి అని బీఆర్ఎస్ అంది. అసలు రైతులే విధానాలే వేస్ట్ అని బీజేపీ అంది. అలాంటి దగ్గర ఈరోజు పోయిన సంవత్సరం ఇండియాలోనే 148 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి 12,000 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఈరోజు ఎలాంటి కష్టమున్నా నష్టమున్నా ఒకరోజు వెనక ముందుగా ఆ బియ్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2 లక్షల రూపాయల ఇబ్బందుల్లో ఉన్నారంటే, ఆర్థిక ఇబ్బందులున్నా, జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా, ఈ రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 21,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ 2 పార్టీలు లేదు. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి గరీబ్ హఠావో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రైతుల మీద స్పష్టమైన విధానం, స్పష్టమైన ప్రేమ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతుల గురించి వాళ్ళకి అర్హత లేదు, మాట్లాడే హక్కే లేదు.